Next question. Which number should be added to 2x cube minus 3x square plus x? 2x cube 3x square plus x అనేటువంటి ఒక ఈక్వేషన్ ఉంది. ఆ నెంబర్కి మనం ఒక ఎక్స్ప్రెషన్స్కి మనం ఒక నెంబర్ని యాడ్ చేయాలి. కే అనే నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేస్తున్నాం అనుకుందాం. కే అనే నెంబర్ యాడ్ చేస్తే సో దట్ వెన్ ద రిజల్టింగ్ పాలినామియల్ ఈస్ ఎక్స్ మైనస్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 2. సో అలా వచ్చేటువంటి పాలినామియల్ మనం ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 అవ్వాలి అన్నట్టు. రిమైండర్ 3 అవ్వాలి అంటే మనం ఈ ఎక్స్ప్రెషన్కి కేని యాడ్ చేస్తే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? రిజల్టింగ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ది 2x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ కే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం కే యాడ్ చేసినాం కాబట్టి. అయితే నెక్స్ట్ ఏమన్నాడు? దీంతో డివైడ్ చేసి ఎక్స్ప్రెషన్ మనం ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మనం ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేస్తే రిమైండర్ వచ్చేసి 3 రావాలి. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ మైనస్ 2 అంటే ఏమని రాసుకోవచ్చు? దాన్ని మనం ఎక్స్ ఈక్వల్ టు 2 అని రాసుకోవచ్చు. అంటే 2ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే రిమైండర్ 3కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఎక్స్ ఈక్వల్ 2 కాబట్టి 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ 3 మైనస్ 3 ఇంటూ 2 పవర్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ అంటే 2 ప్లస్ కే. ఇక్కడ రిమైండర్ ఏం కావాలి? 3 అవ్వాలి. అంటే 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. 8 2 16 మైనస్ 2 పవర్ 2 అంటే 4 అవుతుంది. 4 3 12 ప్లస్ 2 ప్లస్ కే ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే ఇక్కడ మనం 12 మైనస్ 12 ప్లస్ 2 అంటే మైనస్ 10 అవుతుంది. 16 మైనస్ 10 అంటే 6 అవుతుంది. అంటే 6 ప్లస్ కే ఈక్వల్ టు 3. 6 ప్లస్ కే ఈక్వల్ టు 3. కే ఈక్వల్ టు -3. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 3.